ఓం వేదాహమేతం పురుషం మహాంతం ఆదిత్యవర్ణం తమస పరస్తాత్ తమేవ విదిత్వా అతిమృత్యుమేతి నాన్యః పంథా విద్యతే యనాయ నాన్యః పంథా విద్యతే యనాయ. ఓం శాంతి శాంతి శాంతి. ఈ యొక్క ఉపనిషత్తు జ్ఞానగంగా అధ్యాత్మ సత్సంగానికి వచ్చేసినటువంటి వారందరికీ నమస్తే, స్వాగతం, సుస్వాగతం. ఏమైనా సందేహాలు ఉన్నాయా? ఉన్నాయాచార్యజీ. అడగండి. ఈ ఆకాశం అంటే ఏమి? అవకాశం అనే పదం నుంచి వచ్చిందని విన్నాను. ఈ ఆకాశం అనేది దేనితో ఏర్పడుతుంది? ఆకాశం అంటే ఖాళీ స్థలం. ఆ ఆకాశం అనేటువంటిది అవకాశం నుంచి రాలేదు, అవకాశమే ఆకాశం నుండి వచ్చింది. అవకాశం అనేటువంటిది ఆకాశం యొక్క పర్యాయ పదం అని కూడా అనవచ్చు. అవకాశం అంటే ఖాళీ, మనల్ని మన బాధ్యత నుంచి విముక్తం చేసి చెప్పడం జరుగుతుంది. ఇదివరకు తీరకుండా వ్యస్తంగా ఉన్నటువంటి బాధ్యత నుంచి తప్పించుకోవడం, ఆ బాధ్యత నుంచి తప్పుకోవడం, ఆ తర్వాత ఆ బాధ్యత మనకు లేదు కాబట్టి ఖాళీ, దానిని అవకాశం అంటారు. ఈ యొక్క ఆకాశము అనేటువంటి, ఆకాశం అంటే ఖాళీ ప్రదేశము, రిక్త ప్రదేశము, నిర్మాణం అవడానికి అవకాశం ఉన్నటువంటి సందర్భము. అందు గురించి భగవంతుడు ఈ ఆకాశాన్ని మన శరీరం యొక్క అణువణువులో ఇమిడించి చూపిస్తున్నాడు. అందుకే వెంట్రుక స్థానంలో పెరుగుతుంది, పన్ను స్థానంలో పెరుగుతుంది, మాంసకణ స్థానంలో పెరుగుతుంది, ఎముక స్థానంలో పెరుగుతుంది. పుట్టినటువంటి శిశువు ఎంత చిన్నగా ఉన్నాడు, ఇప్పుడు మనం ఎంత పెద్దగా ఉన్నాం. ఇది అణువణువులో ఆ ఆకాశం అనేటువంటిది వ్యాపించి ఉన్నది కాబట్టి ఆ ఆకాశము, ఈ ఖాళీ ప్రదేశం, రిక్త ప్రదేశం, అవకాశం నిర్మాణం అవ్వడానికి, ఉన్నటువంటి స్థితి, రూపము పెరగడానికి అవకాశం ఉంది. ఆచార్యజీ, ఖాళీ అంటే అందులో ఆకాశంలో పరమాణువులు కూడా ఉండవా ఆచార్యజీ? ఉంటాయి. అది పరమాణువులు ఉన్నా మళ్ళీ ఏ పరమాణువుకు ఆ పరమాణువు ఎదగడానికి అవకాశం ఇస్తుంటాయి అన్నమాట. అదే ఆ పరమేశ్వరుని యొక్క వైచిత్రం. ఇప్పుడు ఒక్కొక్క చోట ఈ యొక్క ఇలహాబాద్ ఆ యాత్ర ఏంటంటే అది కుంభమేళా, అదే అనుకోండి. వైష్ణవదేవి అక్కడ జమ్మూ కాశ్మీర్లో అక్కడే అనుకోండి. ఇక ఈ యొక్క మీరు చెప్పారు కదా పుష్కరాలు అని చెప్పేసి, ఎక్కడైతే జనసందోహం ఎక్కువగా ఉంటుంటుందో తొక్కిసలాటలో చనిపోవడం అనేటువంటిది ఏంటంటే ఆ తొక్కిసలాటతోటి వ్యస్తంగా ఉండడం, ఇంకొకరికి అవకాశం ఇవ్వకుండా నిలబడాలని. కానీ భగవంతుడి వ్యవస్థ ఏంటంటే ఎన్ని మాంసకణాలున్నా, ఎన్ని పరమాణువులున్నా మళ్ళీ ఏ పరమాణు ఆ స్థితిలో దేనికది పెరగడానికి అవకాశం ఇస్తుంది. కానీ ఇక్కడ మనుషులు ఏంటంటే ఈ జాతరలో గుంపుగా ఉన్నారు కాబట్టి, కుంభమేళలో కానీ పుష్కరాల్లో ఉన్నారు కాబట్టి వాళ్ళు ఇంకా వచ్చే వాళ్ళు తోసుకు వస్తున్నారు. వారికి దారి లేదు కాబట్టి ఎదుటి వారిని తోసుకొస్తున్నారు, ఒకరినొకరు తోసుకొని కింద పడి నలిగి చేస్తున్నారు, తొక్కిసలాటలో చేస్తున్నారు. కానీ భగవంతుడి యొక్క వ్యవస్థ మన శరీరం ముద్దగానే అనిపించినా ఈ ముద్దలో ఉండేటువంటి ప్రతి కణము దేనికదే పెరుగుతుంది. పన్ను స్థానంలోనే, ఎముక స్థానంలోనే, వెంట్రుక స్థానంలోనే ప్రతిదీ పెరుగుతుంది. ఇది దేవుడికి జీవుడికి ఉన్నటువంటి తేడా. ఇంకొక రహస్యం అది, అవకాశము అనేది పంచభూతంలో మొట్టమొదటి భూతం. అవును, అది గుర్తుపెట్టుకోవాలి. ఆకాశం అనేటువంటి అవకాశము, దాన్ని ఆకాశం అని చెప్తున్నాం. దాని యొక్క పర్యాపదంగా మనం గుర్తుపెట్టుకోవాలి.
ఆకాశము, గాలి, అగ్ని, జలము, పృథ్వీ, ఈ వరుస క్రమం లోపల ఈ పంచమహాభూతాలు ఉత్పన్నమైంది. అది గుర్తు. ఓ మృతదేహం నుంచి ఆత్మ బయటకు రావడం, దేహం నుంచి ఆత్మ బయటకు ఎక్కడికి వస్తుంది అంటే ఖాళీగా ఉన్నటువంటి స్థానంలోకి వస్తుంది. ఖాళీగా లేకపోతే రాదు కదా, అవకాశమే లేకపోతే రాదు కదా. ఇప్పుడు బస్ అంతా కిక్కిరిసిపోయినట్టుగా ఉంది, మనం వెళ్ళాలి. ఇక్కడ ఒక మనోరంజనం ఏంటంటే ఒక ఊరు నుంచి బస్సులో ఎంత కాలు పెట్టడానికి సందు లేదనమాట. ఆ సందు లేకపోతే ఏంటంటే ఒక ముసలావిడ ఎక్కి ఏదో ప్రయత్నపూర్వకంగా డ్రైవర్ సీటు దొరికించుకున్నది. అమ్మ, నా వయసుకు తగినట్టుగా నాకు సీటు దొరికింది, ఇక నేను కదలను. డ్రైవర్ వచ్చింది, అమ్మ లేవమ్మా నేను బస్సు నడపాలంటే, నాకు ఎంత తిప్పలు పడుతుంది, నాకు సీటు దొరికింది, నువ్వు ఏదైనా నడిపించుకుంటే వెనకకుండా నడిపించుకోవాలి. లేదమ్మా ఇక్కడికి వెళ్ళి బస్సు ముంగటికి పోతుంది, వెనకకి ఎట్లా పోతుంది అంటే, నువ్వు వెనక కూర్చొని నడిపించుకో, ఇంకెక్కడైనా కూర్చొని నడిపించుకో, నేను లేవనంటే. అది పరిస్థితి. మరొక మనోరంజనం ఏంటంటే బస్సు కిక్కిరిసిపోయినట్టు ఉంటే కండక్టర్కు ఎక్కడ బయట ఉండి అందరిని ఎక్కిస్తా ఉన్నాడు, తోస్తా ఉన్నాడు లోపలికి. ఇక రైట్ అనగానే బస్సు నడుస్తూనే ఉన్నది, కండక్టర్ ఎక్కలేదు. అంటే యాత్రికుడు అతని మీద చెలోక్తి విసురుతున్నాడు. ఏంటంటే, కండక్టర్ గారు మీరు ఎందుకంటే తిప్పలు పడతారు, మేమంటే వెళ్ళాలి కాబట్టి మీరు ఇంకో బస్సులో రండి. ఇగో ఇది సంగతి. ఇది మనుషులతో ఉన్నటువంటిది. అంటే మనం ఇంకొకరికి అవకాశం ఇవ్వలేకుండా చేయడం అనేటువంటిది. కానీ దేవుడి యొక్క సృష్టి, చెట్టు విత్తనం గింజలోని పరమాణువులన్నీ మొలకెత్తేటువంటి మొలకకు ఊతమిస్తున్నాయి, అందుకే చెట్టు పెరుగుతుంది. పెరిగేటువంటి ఆ కాండంలో ఉన్నటువంటి అణువు అవి పెరుగుతున్నాయి. ఆకులో ఉండేటువంటి చిన్నగా చిగురించినటువంటి ఆకులో ఉండేటువంటి పరమాణువులు వేటికవి పెరుగుతూ ఉన్నాయి. మొగ్గలో ఉండేటువంటి పరమాణువులు వేటికవి పెరుగుతున్నాయి. కాబట్టి పువ్వు విచ్చుకుంటూ ఉంటుంది. ఆ పువ్వు ఆ పంకుడులో రాలిపోయిన తర్వాత ఆ పుప్పరేణువుల నుండి ఆ యొక్క గింజ అది కాయ కాస్తుంది. అది ఆ కాయ పిందెలాగా పుట్టి దాని పరమాణువులో ఏ పరమాణువుకు ఆ పరమాణువు పెరిగి పెద్దదవుతుంది. ఓ మాజారి ఊతం ఇవ్వడం అన్నారు ఇక్కడ. ఊతం ఇవ్వడం ఊతం అంటే ప్రోత్సాహనం, సానుకూలత అటువంటిది. అయిపోయిందా నరేష్ గారు? ఆచార్య ఇంకో ప్రశ్న ఉంది, అది క్లుప్తంగా చెప్పండి. ఈ ఆత్మ భృకుటి యందు ఉండి ఈ ప్రపంచాన్ని చూస్తుంటుంది అన్నారు, కానీ బృహదారణ్యకోపనిషత్తులో జాగ్రత్త అవస్థలో కన్నులో ఉంటుందని, స్వప్నావస్థలో కంఠం నందు ఉంటుందని, సుషుప్తి యందు హృదయంలో ఉంటుందన్నారు. ఈ జాగ్రత్త అవస్థలో కన్నులో ఉండడం ఏంటి ఆచార్యజీ? ఇది అర్థం కాలేదు. అక్కడ చెప్పబడినటువంటి ప్రసంగం ఏంటంటే, ఈ యొక్క ఆత్మ అనేటువంటిది ఎక్కడైనా ఉంటుంది. ఏ ఇంద్రియ పని చేయాలనుకున్నప్పుడు ఆ ఇంద్రియం పనిచేస్తుంది. అందు గురించి ఆ ఇంద్రియం పనిచేస్తున్నప్పుడు ఇంద్రియం చెయ్యి కదలాలంటే ఎవరు కదిలిస్తున్నారు? కన్ను రెప్ప విప్పుకొని కంటి నుండి చూడాలంటే ఎవరు చూస్తున్నారు? ముక్కు నుండి శ్వాస ఎవరు పీల్చుకుంటున్నారు? నోటి నుంచి ఈ యొక్క నోటి ద్వారా ఎవరు అన్నపానీయాలను సేవిస్తున్నారు? ఎవరు ఈ యొక్క మాట్లాడుతున్నారు? ఎవరు కాళ్ళతో నడుస్తున్నారు? ఎవరు చెవులతో వింటున్నారు? ఎవరు ఈ శరీరం ద్వారా స్పర్శను గ్రహిస్తున్నారు? ఇదంతా చేసేది ఆత్మయే. వారు చెప్పినటువంటిది జాగ్రత్త అవస్థలో అంటే ఆత్మ సుషుప్తావస్థలో మూలాధారంలో ఉంటుంది. మూలాధారం అంటే ఈ యొక్క మనకు అన్నము వండేటప్పుడు గరిటె ఉంటుంటుంది చూడండి, కూర వండేటప్పుడు ఇట్లా కుడుకలాగా, ఆ కుడుకలాగా ఉండేటువంటి గరిటె, దానికి ఎంత తోక మనం చేత్తో పట్టుకునేటువంటిది. ఆ కుడుక అనేటువంటిదేమో మన తల భాగం. ఆ తోక మనం ఏదైతే పట్టుకుంటున్నామో ఈ యొక్క తల నుండి వీపు యొక్క వెన్నెముక భాగం, ఆ వెన్నెముక కింది భాగంలో ఆత్మ ఉంటుంటాయి, నివాస స్థానం. ఇక కార్యక్షేత్రం పని చేయాలి అని అన్నప్పుడు అక్కడికి వెళ్ళి కిందికి వెళ్ళి పైకి వచ్చి ఈ బ్రికుటిలో ఆజ్ఞ చక్రం ఉంటుంటది. అందుకే ఈ చక్రం పేరే ఆజ్ఞ అంటుంటారు అనమాట. ఈ బ్రికుటి స్థానంలో పీయూష గ్రంథి, పిట్యూటరీ గ్లాండ్, ఇక్కడికే ఈ శరీరం యొక్క అన్ని అవయవాల యొక్క సంబంధం అంతా ఇక్కడి నుంచే ఉంటుంటది. అప్పుడే
కాలుకి చీమ కుడుతుంది, ఆ చెయ్యి నువ్వు వెళ్ళి అక్కడ ఆ చీమను దూరం చేయి అని చెప్పేసి చేతికి ఆజ్ఞాపించేది ఎవరు? ఆజ్ఞాపించకుండా చెయ్యి ఎందుకు పోతుంది? ఆ చీమ కుట్టే కంటే ముందు చెయ్యి ఎందుకు పోలేదు అక్కడికి? కుట్టినప్పుడే ఎందుకు పోతుంది? దురద పెట్టినప్పుడే అక్కడికి చెయ్యి ఎందుకు పోతుంది? అంతకంటే ముందు ఎందుకు పోలేదు? ఆ తర్వాత దురద పోయిన తర్వాత, చీమ వెళ్ళిపోయిన తర్వాత ఎందుకు పోదు అక్కడికి? అంటే ఇదంతా శాసించేటువంటిది, శాసనం అనేటువంటిది. ఈ యొక్క ఆజ్ఞా చక్రంలో పీయూష గ్రంథి, పిట్యూటరీ గ్లాండ్ అనేటువంటిది ఏంటంటే ఇది సబ్ స్టేషన్, కరెంట్ సబ్ స్టేషన్, టెలిఫోన్ ఎక్స్చేంజ్ లో అన్ని సంపర్కాలు ఏ రకమైతే ఉంటుంటాయో మీకు చిత్రం పెట్టడం జరిగింది. ఆధ్యాత్మిక గ్రూప్ లో ఉన్నటువంటి వారికి ఇప్పుడు ఒకవేళ ఈ రహస్యం తెలియదు అంటే, కళ్ళతో చూడాలంటే ఇవాళ ఓం ప్రకాష్ ఏంటంటే వ్యస్తంగా ఉన్నాడు, పెడితే పెట్టవచ్చు, లేదంటే రేపు మాత్రం తప్పనిసరిగా చిత్రం పెడతాం. శరీరం యొక్క అవయవాలు ఏ రకంగా ఉంటుంటాయో అనేది అది కళ్ళకు కనబడేటువంటి చిత్రం. ఇది జాగ్రత్త అవస్థలో మాత్రమే. ఈ శరీరంలో ఉన్నటువంటి ఈ రహస్యాన్ని బట్టే మనం పుట్టింది ఒక చోట, నివాసం ఉండేది ఇంకొక చోట, బడికి వెళ్ళేది ఒక చోట, కళాశాలకు వెళ్ళేది ఇంకొక చోట, లేదంటే ఉద్యోగము వ్యాపారం చేసుకునేది ఇంకొక చోట, ఇంటి నుంచి వెళ్ళడం రావడం ఈ రకంగానే. అందు గురించి మూలాధార చక్రంలో నివాసం ఉంటది, ఆజ్ఞా చక్రంలో జాగ్రత్త అవస్థలో ఉండి కంటి నుండి చూసేది, బుద్ధి నుండి ఆలోచించేది, చిత్తం నుండి చింతన చేసేటువంటిది, చెవుల నుండి వినేటువంటిది, నోటితో మాట్లాడించేటువంటిది అంతా ఆత్మని. అందుకే ఇక్కడ చూడండి, తినడానికి ఏదైనా కంచంలోంచి మనం ముద్ద పట్టుకొని నోట్లోకి వెళ్లే లోపే ఈ ముక్క సుమని చెప్పేసి దాని యొక్క సువాసన పిలుస్తుంటది. అది ఎటువంటిదని అర్థమవుతుందా? పట్టుకుంటున్నారా పుష్పమ్మ గారు? ప్రభాకర్ గారు చెప్పండి. ఓం ఆచార్య నమస్తే. నమస్తే. ఆత్మ నిరంతరము ఒక పనిలోనే ఉంటుంది కదా ఆచార్య. అది అక్కడ ఉన్నటువంటి ఇప్పుడు నరేష్ గారు ఒక పక్షమే చూశారు, ఇంకొక పక్షం దేవుడు మన శరీరం లోపల ఈ యొక్క సహస్రార చక్రం ఈ బ్రహ్మరంధ్రం ఏదైతే ఉంటుందో ఈ బ్రహ్మరంధ్రం లోపల ఉంటాడు. అదే అతని కార్యక్షేత్రం ఈ హృదయ స్థానం. అందుగురించి సాక్షాత్కారం చేసుకోవడానికి ఓం ప్రకాష్ ఇహపరలోకం జీవాత్మ బంధమోక్షంలో అనేటువంటి పుస్తకంలో ఈ ఛాతిని విప్పి, హృదయాన్ని విప్పి, దాంట్లో ఎర్ర రక్త కణాలు, తెల్ల రక్త కణాలు వాటిని కూడా వేరు చేసి దాంట్లో ఉండేటువంటి రహస్యం అంతా మొత్తం సచిత్రంగా చూపించాడు. మీరు చూడండి ఇహపరలోక పుస్తకంలో. ఈ యొక్క సాక్షాత్కారం అనేటువంటి హృదయ స్థానంలో జరుగుతూ ఉంటుంటాయి. ఇది భగవంతుని యొక్క నివాస స్థానం మాత్రం సహస్రార చక్రంలోనే ఎందుకు ఉన్నది అనేటువంటి దానికి సూర్యునిలో ఉండేటువంటి 7 రంగుల కిరణాలలో నీలిరంగు కిరణం అది మన శరీరానికి రోగనిరోధక శక్తిని పెంచుతుంది, మంచి ఎనర్జీని ఇస్తుంటది. కాబట్టి అది పైనుండి వస్తుంటది. కాబట్టి భగవంతుడికి ఈ యొక్క పైనుండి ఆ సూర్య నీలిరంగు కిరణంతో మనకు ఎనర్జీని ప్రాప్తింపజేస్తుంటది. అందుకే మనుష్య దేహమును మాత్రమే భగవంతుడు నిలబెడుతున్నాడు. పశువులను పడుకోబెట్టి నడిపిస్తున్నాడు, పక్షులను ఇట్లా కూర్చుండబెట్టినట్టు నడిపిస్తున్నాడు. అందుకే అవి వెనక కూర్చుండి ముందుకు ఇట్లా చూస్తుంటాయి, వంకరగా ఉంటుంటాయి. కుక్కలు ఆవులు అయితేనేమో ఇలా పడుకొని నడుస్తుంటాయి, పురుగులు క్రిములు అన్ని. మనుషుడు మాత్రమే ఇలా కూర్చుంటాడు. అందుగురించి ఆ సూర్యుని నుండి వచ్చేటువంటి నీలిరంగు కిరణంతో మన అంతరాత్మకు సంబంధం ఉంటుంటది, ఎనర్జీ ప్రాప్తింపజేస్తాడు. ఇది వీడియో కూడా మీకు చూపించడం జరిగింది, ఏ రకంగా సూర్యుని నుండి ఆ ఈ నీలిరంగు కిరణంతో ఎనర్జీ వస్తుంటది, రోగ నిరోధక శక్తి ఎట్లా పెరుగుతుంటది, మన శరీరంలో రోగాలు ఎట్లా పోతుంటాయి వీడియో పెట్టడం జరిగింది ఇదివరకు కూడా. ఇంకా ఇవాళ బయటకు వెళ్ళేది ఉన్నది కాబట్టి ఈ వీడియో పెట్టడానికి సమయం లేకపోవచ్చు. రేపు మీకు కావాలనేటువంటిది చెప్తే రేపు పెట్టడానికి ప్రయత్నం చేస్తుంటాను. అర్థమవుతుందా నరేష్ గారు? అర్థమవుతుంది ఆచార్యజీ. మీకు వీలుంటే ఒకసారి రేపు గ్రూప్ లో పెట్టండి ఆచార్యజీ. పెడతాను. మీకు ఒక మెసేజ్ పంపాను, అది చదవండి. మీరు చదివితే బాగుంటది. ఇప్పుడు నేను చదివితే నేను చెప్పినట్టుగా అనుకుంటారు. మీకు ఒకటి వాట్సాప్ పంపాను, చూడండి నరేష్ గారు, చదవండి. రెడ్డప్ప గారు ఈ సందర్భంలో మినిమైజ్ చేయండి. ఇది మినిమైజ్ చేస్తే ఆన్లైన్ లో ఉంటారు. అది తీసి అది ఇప్పుడు పంపాను చూడండి. ఇప్పుడు
ఆత్మ సుషుప్తి దశలో ఎప్పుడు ఉంటుందో నాకు అర్థం కాలేదు. సుషుప్తి దశలో నిద్రలో ఉంటుంది. నిద్రలో అంటే అది ఎక్కడైతే నివాస స్థానం, మనం పడుకోవాలనుకున్నప్పుడు ఎక్కడ పడుకుంటాము అని అంటే, మనం సాయంత్రం ఇంటికి వచ్చేసి మన ఇంట్లో పడుకుంటాం కదా, నివాస స్థానంలో పడుకుంటాం కదా. ఓం ఆచార్య, ఓం. ఈ బృహదారణ్యకోపనిషత్తులో మూడు దశలు చెప్పాడు. ఒకటి జాగ్రత్త స్థితి లోపల 2 కన్నుల్లో ఉంటుందని, 2 స్వప్నావస్థ లోపల హృదయంలో ఉంటుందని, 3వది సుషుప్తావస్థ లోపల ప్రాణంలో ఉంటుందని చెప్పాడు. ఇప్పుడు సత్యార్థ ప్రకాశంలో దయానంద సరస్వతి 9వ సముల్లాసంలో చెప్పాడు అనమాట. అక్కడ ఇప్పుడు మీరు చెప్పే విషయం అక్కడ చదివితే చాలా స్పష్టంగా అర్థమవుతుంది. అక్కడ ఏం చెప్తున్నాడంటే, ముక్తాత్మ, వినండి, ముక్తాత్మ జీవన్ముక్తి పొందేటప్పుడు ఈ ఇంద్రియాలను విడిచిపెట్టడం, స్వర్గం నుండి వచ్చేటప్పుడేమో ఇంద్రియాలను తెచ్చుకోవడం, ఈ ముక్తిని పొందేటప్పుడు ఈ ఇంద్రియాలను విడిచిపెట్టడం, ఇంద్రియ జీతులు అవ్వడం, మన శరీరంలో ఉండేటువంటి షట్చక్రాలను ఛేదిస్తూ ఈ ఇంద్రియాలను వశీకరించుకొని ఇంద్రజీతులై ఈ జీవితాన్ని విడిచిపెట్టి పోతున్నప్పుడు, ఇప్పుడిప్పుడే జీవితాన్ని విడిచిపెట్టి స్వర్గానికి వచ్చింది కాబట్టి ఆత్మ, అప్పుడు చూడాలనుకున్నప్పుడు కళ్ళు, ఎందుకంటే పూర్వాభ్యాసం ఇంతవరకు కళ్ళతోటే చూసింది కాబట్టి, ముక్కుతోటే శ్వాస తీసుకున్నది కాబట్టి, నోటితోటే మాట్లాడింది కాబట్టి, కాళ్ళతోటే నడిచింది కాబట్టి, చేతులతోటే పని చేసింది కాబట్టి, స్వర్గంలోకి వెళ్ళినప్పుడు చూడాలనుకున్నప్పుడు కంటి శక్తి, వినాలనుకున్నప్పుడు వినికిడి శక్తి, చెవుల యొక్క వినికిడి శక్తి, ఈ యొక్క కదిలించాలన్నప్పుడు చేతులు, వ్యక్తం కావాలనుకున్నప్పుడు దేహము, ఈ రకంగా ఆత్మకు ఈ శక్తులు సామర్థ్యాలు ఉంటాయి అని చెప్పేసి దయానంద సరస్వతి స్పష్టంగా రాశాడు. చూడండి. ఓ ఆచార్య చదవమంటారు? ఆచార్యజీ చదవండి. హరి ఓం స్వామి. పంచతన్మాత్రలు అంటే పంచ భౌతిక సృష్టిలో వ్యక్తంలో ఉండేటువంటి ఏవైనా సరే ఐదుగా పిలువబడేటువంటి పంచతన్మాత్రలు అంటారని నేను అనుకుంటున్నాను. ఆకాశము, వాయువు, అగ్ని, జలము, పృథ్వీ, ఇలాగే క్రమంగా ఐదుగా ఉన్న జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు, పంచవాయువులు అన్నీ కలిపి 5లో 25గా పంచతన్మాత్రలు అని పిలుస్తారని నేను అనుకుంటున్నాను. ఇది కరెక్టేనా? తెలియజేయండి స్వామి అని అంటున్నారు రెడ్డప్ప గారు. అంటే ఇక్కడ వారి అభిప్రాయం ఏంటంటే, ఇప్పుడు పంచ అన్నప్పుడు 5 అనేటువంటిది వారికి సంస్కృతం రాకపోవడం వల్ల అతను ఆ రకంగా ఆలోచిస్తున్నాడు. పంచ అంటే 5, ఇక దానికి మించి ఇంకే ఏముండదు. ఇక ఏమంటున్నారంటే, పంచ సూక్ష్మ భూతాలు, స్థూల భూతాలు, ఇవి అయితే తన్మాత్రల గురించి సూక్ష్మంగా ఉండేటువంటి పంచమహాభూతాలు, స్థూలంగా ఉండేటువంటి పంచమహాభూతాలు. మనం సూక్ష్మంతో మన దేహం నిర్మాణమైంది, ఈ యొక్క సృష్టి వ్యవస్థ తయారైంది. స్థూలంలో ఇప్పుడు మనం వ్యవహారం చేస్తున్నాం. భగవంతుడు ఆ సూక్ష్మాన్ని మనం గ్రహించాలని చెప్పేసి ఈ స్థూలమైనటువంటి పంచమహాభూతాలే, ఆకాశము లేకపోతే, ఖాళీ స్థానం లేకపోతే మనము మన జన్మమే జరగదు. మనకు ఈ జన్మం అనేటువంటిది జరగదు. మన అస్తిత్వం, శరీరం, దేహం యొక్క ఉనికి అనేటువంటిది మనకు కావాలి. ఆ ఉనికి అనేటువంటిది ఆకాశంలోనే ఉంటుంటది అని చెప్పేసి, అందుకే ఈ రహస్యాన్ని మనం పసిగట్టాలని చెప్పేసి, ఇల్లు కట్టాలి అంటే ఎక్కడ మంచిగా ఉన్నది, స్థలం బాగున్నది అని చెప్పేసి మంచిగా ఉన్నటువంటి స్థానంని ఎన్నుకోమని చెప్పేసి అక్కడ ఇల్లు కట్టించడం. మరియు ఇక ఆ ఆకాశం తర్వాత వాయువు అంటే మన వాహనంలో వెళ్ళడానికి, తీర్థయాత్రలు చేయడానికి వాహనంలో నడిపింపజేయడం. వాయువు తర్వాత అగ్ని అంటే ఈ యొక్క సూర్యరశ్మితో ఎనర్జీ. ఈ అగ్ని లేకుండా మనం బ్రతకలేమని చెప్పేసి సూర్యోదయ సమయంలో, సూర్యాస్తమయ సమయంలో ప్రతి ఒక్క వ్యక్తిని అగ్ని యొక్క సంయోగానికి తీసుకొస్తున్నాడు. అంటే వంట చేసుకొని తినాలి. వంట చేసేటువంటి మనకు ముడిపెట్టాడు. ఇంకా ఆ అగ్ని తర్వాత జలము మన అశుద్ధిని దూరం చేసుకోవడం. మనము అది పానీయముగా పాలను కానివ్వండి, పండ్ల రసాలను కానివ్వండి, నీళ్లను కానివ్వండి, వంట వండుకోవాలన్నా, తాగాలన్నా, బ్రతకాలన్నా నీరు లేకపోతే నీ జీవితం లేదు అని. ఆ తర్వాత గంధవతి పృథ్వీతత్వం అంటే అన్నం. అది పుష్పంలో పరిమళం కావచ్చు, కాలువలోని మురుగు కావచ్చు, లేదంటే పండినటువంటి వరి, గోధుమ, అరటి, కొబ్బరి, ఈ ఆహార పదార్థాలు కావచ్చు.
ఈ పంచమహాభూతాలు లేకుండా నీకు అస్తిత్వం లేదు అని చెప్పేసి భగవంతుడు చూపిస్తున్నాడు. అందుగురించి నువ్వు ఉన్నదే పంచమహాభూతాల్లో. భగవంతుడు మనకు ఇంత స్పష్టంగా చెప్తున్నాడు. కాబట్టి ఈ పంచమహాభూతాలు అంటే ఈ యొక్క ఐదు మాత్రమే. ఇక సూక్ష్మంగా స్థూలంగా, సూక్ష్మంతోటి దేహం తయారవుతుంది, ఈ యొక్క సృష్టి వ్యవస్థ తయారవుతుంది. స్థూలంతో ఆ పంచమహాభూతాల్లోనే మనల్ని ఇమిడించి మన చేత వ్యవహారం చేయిస్తున్నాడు. అందుగురించి వీరు ఈ సూక్ష్మ వాటిని వేరుగా లెక్క పెట్టాడు, స్థూలంగా వాటిని వేరే లెక్క పెట్టాడు. ఇక మన దేహంలోకి వస్తే కర్మేంద్రియాలను వేరే, జ్ఞానేంద్రియాలను వేరే. ఈ కర్మేంద్రియాలు 5, జ్ఞానేంద్రియాలు 5, ఈ సూక్ష్మ తన్మాత్రలు 5, స్థూల తన్మాత్రలు 5, ఇవి 20. మళ్ళీ ఈ రకంగా అన్ని లెక్క పెట్టి 25గా ఉంటాయి. 25 తన్మాత్రలు అని పిలుస్తారని చెప్పేసి నేను అనుకుంటున్నాను. అంటే తన అభిప్రాయం చెప్తున్నాడు, కానీ వారు ఎక్కడ చదివినట్టుగా ఏదో శాస్త్రీయ ప్రమాణం మాత్రం ఇవ్వలేదు. అది ఎవరిదైనా కానీ తెలియనప్పుడు భ్రమపడుతుంటాం కదా. అందు గురించి ఇది ఈ 25 దాంట్లో 23 వరకు ఇది బేస్ కూర్చోవడానికి, మనం ఇల్లు కట్టడానికి, ఇల్లు నిలబడడానికి. ఇక 24వది మనస్సు, 25వది పురుష ఆత్మ. ఇది సాంఖ్య దర్శనం 1వ అధ్యాయం 60వ సూత్రంలో సత్వరజస్తమస సంయావస్థ ప్రకృతి మహతోరహంకార అహంకార పంచతన్మాత్రాన్ని ఉభయమింద్రం మనః పురుష. మనస్సు తర్వాత పురుషుడు. మనస్సు అనేటువంటిది ఈ యొక్క ఇంద్రియాల సాన్నిధ్యంలో ఉంటుంటది. కాబట్టి ఈ యొక్క మనస్సు వరకు జడము, మనస్సు ఈ జడముగా ఉన్నటువంటి ఈ తత్వమును మొత్తం నడిపించేటువంటిది పురుషుడు అనగా ఆత్మ. దానికి దయానంద సరస్వతి పురుష అనే పదాన్ని విప్పుతూ జీవాత్మ పరమాత్మశ్చేతి అనేటువంటి పరమాణు నిర్మాణ సృష్టి వ్యవస్థలో అక్కడ చూపించడం జరిగింది. కాబట్టి ఈ యొక్క 25 తత్వాలతో కూడుకున్నటువంటి మన దేహం యొక్క నిర్మాణము ఈ యొక్క సృష్టి యొక్క వ్యవస్థ అనేటువంటిది అభిప్రాయం. ఇప్పుడు ఇక మనము ఈ యొక్క బృహదారణ్యక ఉపనిషత్తులో మన ప్రసంగంలోకి వెళ్దాం. బృహదారణ్యక ఉపనిషత్తు 2వ అధ్యాయము 1వ బ్రాహ్మణము 9వ ప్రసంగాన్ని చూడండి. సా హోవాచ గార్గ్యో ఏవ అయం ఆదర్శే పురుష ఏతం ఏవ అహం బ్రహ్మ ఉపాస. సా హోవాచ అజాతశత్రు మామా ఏతస్మిన్ సంవదిష్ట రోచిష్ణురితి వా అహం ఏతం ఉపాస. ఇక్కడ అమ్మగారు విజయలక్ష్మమ్మ గారు చెప్పేటప్పుడు ఆ పేరును మునిగారు కూడా పట్టుకోలేకపోతున్నారు, మీరు కూడా పట్టుకోలేకపోతున్నారు. దీప్త మీరు ఎవరు తృప్త అంటున్నారు, తృప్త బాలకి అంటున్నారు. తృప్తే కాదు, దీప్త బాలకి అతని పేరు. గార్గ్య వంశస్థుడైనటువంటి దీప్త బాలకి అతని పేరు. అజాత శత్రు అనేటువంటి రాజు దగ్గరికి వెళ్ళి అతనికి చెప్తున్నాడు, సంవాదం జరుగుతుంది కాబట్టి ఆత్మజ్ఞానాన్ని చెప్తుంటే అతడు ఏమంటున్నాడు అంటే, ఈ యొక్క కనిపిస్తున్నటువంటి రూపాన్ని నేను ఆదర్శంగా తీసుకుంటున్నాను. ఈ యొక్క పృథివీ తత్వం కనబడే రూపాన్ని అంతా, ఈ రూపమే ఆత్మ, ఈ రూపాన్నే నేను ఉపాసన చేస్తున్నాను, మీరు కూడా చేయండి అంటే, అప్పుడు అజాత శత్రు ఏమంటున్నాడంటే, కాదు, ఈ కనబడే రూపం కాదు, ఈ రూపం, ఈ కనబడే రూపం ఏ ఆత్మ యొక్క అస్తిత్వం మీద, ఈ యొక్క సత్వరజస్తమస్సు ఈ యొక్క పరమాణువుల మీద ఆధారపడి ఉన్నదో, ఆ సత్వరజస్తమస్సులను ఎవరైతే ఆశ్రయిస్తున్నారో ఈ యొక్క సూక్ష్మమైనటువంటి ఆత్మ, ఆ ఆత్మ వల్లనే కనబడేటువంటి రూపం కనబడుతుంది. కాబట్టి ఆ ఆత్మ లేకపోతే ఇప్పుడు ఏంటంటే, ఈ యొక్క వాహనానికి డ్రైవర్ వేరు, వాహనము వేరు. వాహనము మనకు కనబడే రూపం, ఆ వాహనంలో మనం కూర్చున్నాము, కానీ వాహనాన్ని తీసుకుపోయేటువంటిది డ్రైవరు. కానీ ఆ వాహనాన్ని ఈ డ్రైవర్ను పురమాయించినటువంటి ప్రభుత్వం ఏదైతే ఉందో, రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ, అది ప్రభుత్వ అధికారంలో ఉంటుంది. ఆ ప్రభుత్వం అనేటువంటిది పరమాత్మ తత్వము, ఈ డ్రైవరు అనేటువంటిది ఆత్మతత్వము, ఈ వాహనం అనేటువంటిది దేహతత్వము, ఈ దేహంలో ఈ యాత్రికులు అనేటువంటిది ఇంద్రియాల తత్వం.
అందు గురించి ఈ అజాత శత్రువు ఏమని చెప్తున్నానంటే కనబడే రూపం కాదు, కనబడే రూపం మోసం. నిన్న లేనటువంటిది ఇవాళ ఉన్నది, రేపు ప్రళయంలో నాశనం అవుతుంటది, నాశనమయ్యే తత్వాన్ని చెప్తున్నావు అని చెప్పేసి ఈ యొక్క దీప్త బాలకి ఆ యొక్క చెప్పడం జరుగుతుంది అజాత శత్రువు. అందు గురించి దీప్త బాలకి ఎందుకు అట్లా చెప్పాడు అని అంటే ఈ రాజుకు సూక్ష్మంగా దీప్త బాలకి ఈ రహస్యం తెలియదని కాదు, ఇక్కడ చెప్పబడుతున్నది ఏంటంటే ముందు స్థూలము స్పష్టమైతే ఆ తర్వాత సూక్ష్మం బోధపడుతుంది. స్థూలాన్ని బొలవాలి. అందుకే మనం 4:30 నుంచి ఈ ప్రయత్నం చేస్తున్నాం కదా. ఆత్మ సాక్షాత్కార ప్రకరణంలో నేను ఎవరిని, ఈ దేహము నాది కాదు, ఈ ఇంద్రియాలు నావి, ఇంద్రియాలను నేను కాదు, ఈ తల నాది, నేను తలని కాదు, ఈ చేతులు నాయి, నేను చేతులను కాదు, ఈ కళ్ళు నాయి, నేను కళ్ళను కాదు, ఈ ముక్కు నాది, నేను ముక్కును కాదు, నేను చెవులను కాదు అని మనం ఈ దేహాన్ని ఒలుస్తున్నాం కదా. ఒలిసినప్పుడు నేను ఎక్కడున్నాను అని అంటే ఆహార పదార్థముల ద్వారా పురుషుని శరీరంలోకి వచ్చినప్పుడు, పురుషుని శరీరంలో ఈ వీర్యం తయారవుతున్నప్పుడు ఆ వీర్యం ద్వారా అంటే గర్భాధానంలో పురుషుని శరీరం నుండి శుక్రకణం ద్వారా స్త్రీ యొక్క గర్భాశయంలోకి వచ్చి అక్కడ దేహాన్ని ధారణ చేసుకొని శిశువుగా పుట్టి ఆయువు ఉన్నంత వరకు బ్రతికిన ఆ సందర్భంలో మనం సఫలమైతేనేమో ముక్తికి వెళ్తున్నాం, అసఫలమైతేనేమో చనిపోయి పునర్జన్మను ప్రాప్తించుకుంటున్నాం. అందు గురించి ఇక్కడ ఆత్మ అనేటువంటిది తండ్రి శరీరం నుంచి వచ్చేటువంటిది, ఈ మృత శరీరాన్ని దాటి ముందుకు పోయేటువంటిది ఆత్మ. ఈ యొక్క నేను స్త్రీని, నేను పురుషుణ్ణి అనుకునేటువంటిది మాత్రం మధ్యలో వచ్చినటువంటిది. అంటే తండ్రి శరీరం నుండి వస్తున్నప్పుడు లేనిది తల్లి గర్భంలో మాత్రమే ఎదిగినటువంటి ఈ పిండముకు స్త్రీ పురుష దేహము అని పేరు ఉంటుంటది. ఆ దేహంతో ఆ పిండం రూపంగానే జన్మించి ఆయువు ఉన్నంత వరకు బ్రతికి ఆయువు అయిపోగానే అసఫలమైన జీవితంలో చనిపోయేటువంటిది ఈ యొక్క ఆత్మ. అంటే ఈ తల్లి శరీరంలో తయారైనటువంటి కనబడేటువంటి ఈ పిండ రూపం అనేటువంటిది స్త్రీ పురుష రూపం. కానీ తండ్రి శరీరం నుండి వచ్చి ఈ యొక్క మృత శరీరాన్ని దాటిపోతున్నటువంటి ఆత్మ అది స్త్రీ కాదు, పురుషుడు కాదు. ఈ యొక్క స్త్రీ పురుష దేహానికి అతీతం. ఆ ఆత్మకు చావు లేదు. అందుకే చనిపోవడం జరుగుతుంది. ఈ జీవితం గురించి విసుగు చెంది నానా అవస్థపడి వెళ్ళిపోతున్నటువంటిది ఆత్మ. కానీ ఇక్కడ మనము దేహాన్ని వలిసినప్పుడు ఏంటంటే ఈ దేహము అనేటువంటిది తండ్రి శరీరం నుండి వస్తున్నప్పుడు లేనటువంటిది, తల్లి గర్భంలోనే తయారైనటువంటిది, శిశువుగా జన్మించి ఇక్కడ చనిపోయినప్పుడు ఆత్మ విడిచిపెట్టిపోతుంది. యాత్రికుడు తన ఇంటి నుంచి వచ్చి వాహనంలో ఎక్కేసి గమ్యానికి చేరే కానీ వాహనాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతున్నట్టుగా ఆత్మ ఈ మృతదేహాన్ని విడిచిపెట్టి ముందుకు పోతుంది. ఈ యొక్క ఆత్మ యాత్రికుడు వాహనాన్ని విడిచిపెట్టిపోతున్నట్టుగా ఈ మృతదేహాన్ని ఆత్మ విడిచిపెట్టిపోతుంది. అంటే ఎక్కడి నుండో వచ్చింది అన్నపానీయాల ద్వారా పురుషుని శరీరానికి వచ్చి ఈ మృత శరీరాన్ని విడిచిపెట్టి ముందుకు పోతున్నటువంటిది ఆత్మ. అది కనబడనటువంటిది, దానికి రూపం లేదు, అది స్త్రీ కాదు, పురుషుడు కాదు. ఇక మొదటి స్టేజ్ నుంచి వచ్చిన తర్వాత రెండవ స్టేజ్లో అంటే తండ్రి శరీరం నుండి వచ్చినప్పుడు కాకుండా ఇక తల్లి శరీరంలో వచ్చినప్పుడు మాత్రమే అక్కడ స్త్రీ పురుష పిండ రూపం ధారణ చేసుకుంటున్నది. ఇది మనకు ఎట్లా తెలుస్తున్నది అని అంటే ఒక వీధి నాటకాలు వేసేటువంటి వాడి దగ్గరగా కూలీ కోసం వచ్చి ఇక వారు నాటకాల రాయుడు ఏమంటాడు, నువ్వు ఈ వేషధారణ చేయాలి అని అంటే సరే అంటాడు. ఈ ఇంటి నుంచి వచ్చినటువంటి ఆ కూలీలు వీళ్ళు డ్రెస్సింగ్ రూమ్ లో తెర వెనుక ఏంటంటే రూపాన్ని మార్చుకొని వాళ్ళ ఇంటి నుంచి వచ్చినటువంటి బట్టలను మార్చుకొని ఈ స్టేజ్ మీద ఆడేటువంటి ఏ రూపానికి ఏ వస్త్రం ఏ రకంగా కావాలో తెర వెనుక వేసుకొని తెర మీదకి వచ్చి ఆడి అలసిపోయి వెళ్ళిపోతున్నారు. అదే రూపకంగా తండ్రి శరీరం నుండి వచ్చినటువంటి ఆత్మ తల్లి గర్భంలోనే స్త్రీ పురుష పిండ ధారణ చేసుకొని ఇక ప్రసవంతో ఇహలోకానికి వచ్చేసి ఆయువు ఉన్నంత వరకు బతికి ఆయువు అయిపోగానే చనిపోవడం అనేటువంటిది ఆ వీధి నాటకాలు అక్కడ వేస్తున్నటువంటిదే ఈ జీవితం కూడా ఈ రకంగా ఉంది. ఇందులో అర్థం కాదు అంత స్పష్టంగా ఉంది కదా. ఈ దీప్త బాలకి ఇది చెప్పాలనుకుంటున్నాడు అజాత శత్రువు ఏమనుకుంటున్నాడు అంటే ఏ స్థూలం కాదు, ఎంత నాశనం ఇది చేసేది కాదు, నువ్వు కనబడే రూపాన్ని కాదు సూక్ష్మాన్ని పట్టుకోవాలి అని చెప్పేసి అజాత శత్రువు తొందరపడుతున్నాడు. దీప్త బాలకి యొక్క అంతరార్థం అనేటువంటిది ఆయన పట్టుకోవడం లేదు.
ఇది చివరికి ప్రసంగాన్ని తీసుకొచ్చి రహస్యాన్ని అంతా విప్పినప్పుడు అప్పుడు తెలుస్తుంది. ఆచార్య చనిపోయిన తర్వాత ఆత్మ వారి యొక్క కర్మానుసారంగా భగవంతుడు ఇస్తాడు. కానీ మనం ఆ ఇంటి వాళ్ళు ఏమవుతాం, మమ్మల్ని ప్రతి సంవత్సరము వాళ్ళు ఆత్మ ఉంటుందని మనం ఆయనను ప్రార్థన చేస్తాం. కానీ అది ఎక్కడెక్కడ పోతుంది, మనను గుర్తుంచుతాడు. ఆ ఇంటి వాళ్ళను ఆయన తెలియదు కదా చనిపోయినటువంటి ఆయనకి. అమ్మగారు మీరు ప్రసంగాన్ని చాలా లోతుగానే వచ్చింది, కానీ పక్కదారి పట్టించడానికి ఇప్పుడు ఇవాళ సమయం అంతా పోతుంది కాబట్టి ఇది రేపు చెప్పేది కాదు. ప్రశ్న ఇవాళ సమాధానం రేపు ఉంటే వాళ్ళు ఇవాళ చూసిన వాళ్ళకి రేపటి సమాధానం ఎట్లా దొరుకుతుంది? రామదాసు అనేటువంటి వ్యక్తి రోజు భగవంతుణ్ణి వేడుకుంటూ ఉన్నాడు. పొద్దున లేచినప్పటి నుంచి ఇక నదిలోకి వెళ్ళి స్నానం చేసి నీటిని అరికెం ఇవ్వడం, ఇంటికి వచ్చి జపము ధ్యానం అవన్నీ చేసుకొని ఆ రకంగా చేసుకుంటున్నాడు. సరే ఇతను చేసుకుంటున్నాడు కదా అని చెప్పేసి భగవంతుడు సాక్షాత్కరించి, రామదాసు నువ్వు ఎందుకు ఈ రకంగా చేస్తున్నావు అంటే, నాకు ముక్తి కావాలి, ఆనందం కావాలి స్వామి, బ్రహ్మానందం కావాలంటే, సరే మరి ఇప్పుడు తీసుకుపోతాను వస్తావా అని అంటే, ఇప్పుడేనా స్వామి అనండి. మరి ఇప్పుడేనా అని ఎందుకు అంటున్నావు అంటే, పిల్లలు పెళ్లికున్నారు స్వామి, మరి పెళ్లి చేస్తే అయిపోతుంది, బాధ్యత తీరిపోతే నేను వస్తాను. ఆ తర్వాత ఆ పెళ్ళి మరి సరే ఇంకో సంవత్సరం తర్వాత రానా అంటే సరే అన్నట్టు. ఇక దేవుడు వెళ్ళిపోయాడు. రామదాసు ఇక పిల్లలకు పెళ్లి చేసుకొని ఆనందంగా ఉన్నాడు. ఇప్పుడు ఇక పెళ్లిళ్ళు అయిపోయినాయి కాబట్టి మళ్ళీ రోజు పూజ చేస్తున్నప్పుడు అట్లే దేవుడు వచ్చాడు. ఏమయ్యా రామదాసు ఏం సంగతి అని అంటే, ఇప్పుడే కదా స్వామి పెళ్లి అయింది, మీకు తెలుసు కదా, వాళ్ళకి సంతానం అవుతారో లేదో, మరి నా వంశం నిలబడాలి కదా, వంశం నిలబడాలి కానీ అంటే వాళ్ళకి పిల్లలు కలగాలి కదా, ఈ కొత్తగా వచ్చినటువంటి కోడలకు ఇంటి బాధ్యత తెలుసో లేదో, మరి ఇల్లు నాగం చేస్తుందా, ఇల్లు నిలబెడుతుందా, మరి ఎట్లా, కొద్దిగా ఓపిక పట్టండి స్వామి అంటే సరే అని చెప్పేసి మళ్ళీ ఒక సంవత్సరం వరకు మళ్ళీ ఆగింది. సంవత్సరం తర్వాత ఒక మనవడు కలిగితే ఆ మనవంతో ఆడుకున్నప్పుడు మళ్ళీ దేవుడు వచ్చాడు. ఏమి రామదాసు ఏం సంగతి అని అంటే, ఏం స్వామి మీరు కూడా ఇప్పుడిప్పుడే మనవాడు వచ్చిన మనవాడితో ఆ కొత్త పుట్టినటువంటి పిల్లవాడు మరి మంచివాడు, మాటలు వస్తాయా రావా, మరి నాకు తగినటువంటి గుణవంతుడేనా లేదా మరి అతనికి దుర్బుద్ధి గలవాడు మూగవాడికి ఇట్లా అవుతాడా, మరి చూడాలి కదా, మరి పిల్లల్ని ఆ కొత్త ఈ కోడలు చూసుకుంటుందా చూసుకోలేదా అని కొద్దిగా ఓపిక పట్టండి స్వామి అని అంటే సరే అని చెప్పేసి మళ్ళీ ఒక సంవత్సరం తర్వాత మళ్ళీ వచ్చేసరికి అప్పుడు ఏంటంటే మనవాడు పెద్దవాడు అయ్యాడు అని చేస్తున్నాడు. ఇప్పుడు ఏమయ్యా రామదాసు వస్తావా మోక్షానికి అని అంటే, ముక్తిగా ఇస్తాను వస్తావా అని అంటే, లేదు స్వామి ఇప్పుడే ఒక్క సంతానం వాడు ఉంటాడో చస్తాడో బతుకుతాడో తెలియదు కదా, మరి అప్పుడే నేను మొక్కి వెళ్ళిపోతే నా సంవత్సరం నా కొడుకు ఇంకో కొడుకు పుట్టకపోతే వంశం ఎట్లా ఉంటుంటుంది, అది నేను ఈ వంశం అనేటువంటి సస్యశ్యామలంగా 3 పువ్వులు 6 కాయలుగా చూసుకునేంత వరకు కొద్దిగా ఓపిక పట్టు స్వామి ఏంది అట్లా అని చెప్పేసి అన్నాడు. ఇక దాదాపు 10-12 సంవత్సరాల తర్వాత మళ్ళీ వచ్చేసరికి ఇతనికి కూడా వెంట్రుకలు తెల్లబడ్డాయి, శరీరం కొద్దిగా ముసలివాడయ్యాడు. ఏమయ్యా రామదాసు మరి నువ్వు పూజ అయితే ఆ రకంగా చేస్తున్నావు కదా, నీకు పూజకు ప్రతిఫలితం ఇవ్వాలి కదా అని చెప్పేసి అని అంటే, ఇప్పుడు మా అమ్మ నాన్న ఉన్నారు, వాళ్ళు ముసలి వాళ్ళు అయ్యారు, మరి వాళ్ళు చనిపోవాలి, ముసలి వాళ్ళు కాదు ఇతనే చనిపోయాడు కారణంగా. చనిపోతే వాళ్ళ కొడుకు దానికి దినాలు చేసుకుంటున్నాడు అనమాట. దినాలు చేసుకుంటుంటే ఆ యొక్క సంవత్సరిక సమయానికి, ఆ దినాలు చేసుకునే సమయానికి ఇతడు ఆవులోకి వచ్చాడు అనమాట. ఆవులోకి వచ్చినప్పుడు ఆవును ఇంటి ముంగట కట్టేసి ఉన్నది ఆవు. ఇక వాళ్ళు దినవరాలు చేసుకుంటున్నారు. కానీ ఈ యొక్క వచ్చినటువంటి చుట్టాల గురించి ఆ పూజారి చెప్పేటువంటి ఆ పిండాలు పెట్టడానికి, శ్రాద్ధాలు చేయడానికి ఆ విషయంలో మునిగిపోయినటువంటి అతన్ని ఇంటి ముంగట ఉన్నటువంటి ఆవుకు గడ్డి వేయడం మర్చిపోయాడు. నీళ్లు పెడతలేడు, గడ్డి పెడతలేడు. ఇక ఈ రకంగా మరి అప్పుడు మరి దేవుడికైతే దేహం వేరైనా ఆత్మ ఒకటే కాబట్టి ఆ దేహంలో ఉండేటువంటి ఆ ఆవులో ఉన్నటువంటి ఆత్మను అడిగాడు దేవుడు. ఏమైనా స్వామి రామదాసు, మరి నువ్వు మనిషి దేహాన్ని విడిచిపెట్టి ఆవు శరీరంలోకి వచ్చినా కూడా, నువ్వు లేగదూడవై వాళ్ళ ఇంటి ముంగట ఉన్నా కూడా నువ్వు ఆవు రూపంలో, నీకు వాళ్ళు చూస్తలేరు, గడ్డేస్తలేరు, మరి వస్తావా అంటే, ఏం స్వామి ఇంటి దగ్గర ఉండాలి, వారు చూసుకోవాలి, మరి వాళ్ళకు పాలు ఇవ్వాలి, పిల్లలకు నేను పోషించాలి కదా, మరి అప్పుడేమన్నా నన్ను తీసుకుపోతానంటే ఇప్పుడు ఈ ఇంటికి వాళ్ళని పోషించేది ఎవరు, వాళ్ళకు టీలు కావాలన్నా పాలు కావాలన్నా ఎవరికి పిల్లలకు తల్లి పాలు సరిపోకపోతే నేను ఇస్తాను కదా అని చెప్పేసి ఆ రకంగా సరే ఉన్నాడు.
ఇంకో మళ్ళీ 10 సంవత్సరాలకు మళ్ళీ వచ్చేసరికి ఏంటంటే ఆ కాలక్రమాన ఏందో ఏమో కానీ అది చనిపోయింది. ఆవు రూపం చనిపోయి కుక్క రూపంలో వచ్చింది. వచ్చినప్పుడు ఈ పితరామాసకు అక్కడ పిండాలు పెట్టేటప్పుడు అక్కడ అందరు ఇంటి నిండా మేకను కోసుకున్నారు, వండుకొని తినడానికి ఆ రకంగా ఉన్నప్పుడు ఆ కోసే అతను అట్లా కోస్తూ ఉండగా ఈ కుక్క తన కుక్క బుద్ధితోటి పోయి ఆ మాంసం ముక్కను పట్టుకున్నది అన్నట్టుగా తినడానికి ఇట్లా పట్టుకోగానే అక్కడికి వెళ్ళి ఇంటి యజమాని తన కొడుకు వచ్చేసి దొడ్డు కర్ర తీసుకొని ఇసిరి కొట్టాడు అనమాట. కుయ్యి కుయ్యి కనుకుంటా పోతుంది అనమాట. ఏమయ్యా రామదాస్ మరి ఇప్పుడైనా వస్తావా అంటే ఆ కుక్క దేహంలో ఉన్నటువంటి ఆత్మ కుయ్యి కుయ్యమనుకుంటే ఆ దెబ్బకు ఓర్వలేక అరుచుకుంటూ పోతుంటే ఈ కొద్దిగా ఉండు స్వామి, ఇంటికి కాపలాగా ఉండాలి, నేను వాళ్ళ కుక్కగా ఉండి వాళ్ళ ఇంటికి చూసుకోవాలి కదా, నా కొడుకు కోడలు మనవళ్ళు, అందు గురించి నేను ఇప్పుడే వస్తే ఎట్లా అవుతుంటది అని చెప్పేసి మళ్ళీ అంటాడు. అట్లా సరే అని చెప్పేసి మళ్ళీ ఒక 10 సంవత్సరాల తర్వాత మళ్ళీ వస్తే ఆ కుక్క చనిపోయింది. కుక్క చనిపోయి ఆ యొక్క కప్ప రూపంలో వచ్చాడు. కప్ప రూపంలో వచ్చేసి వాళ్ళ ఇంటి నుంచి పారేటువంటి మురుగునీటి కాలువలో ఉన్నాడు. అప్పుడు ఆ కప్పను అడుగుతున్నాడు అనమాట, ఏమయ్య రామదాసు, నువ్వు దేహాలు మారుస్తున్నా, జన్మలు పునర్జన్మతోటి వస్తున్నా కూడా మరి ఇప్పుడు ఈ కప్ప జన్మలో ఆ మురుగులో ఉండే కంటే నువ్వు స్వర్గానికి రావచ్చు కదా, అక్కడ ఉంటావు కదా అని అంటే, ఏమయ్యా నువ్వు నా ఇంట పడ్డావు, ఈ ఊర్లో ఈ ప్రపంచంలో ఇంకొకరు లేరా, నేనే ఉన్నాను ఆ మురుగునీటి కంపులో ఉండి కూడా. అటువంటి పరిస్థితి అర్థం అవుతుంది అమ్మగారు. ఇది దేవుడికి జీవుడికి జరుగుతున్నటువంటి సంవాదం. మనం ఏమంటే కేవలం మన దేహాన్ని మాత్రమే చూస్తుంటాం. అంటే వ్యక్తి ముక్తి కోసం ప్రయత్నం చేస్తుంటాడు, పూజలు చేస్తుంటాడు, కానీ సఫలం ఎక్కడ అవుతున్నాడు అంటే అందుకే ఇంకొక కథ ఏంటంటే గౌతమ బుద్ధుని దగ్గరికి వెళ్ళి ఒక వ్యక్తి అడుగుతుంటాడు అనమాట, స్వామి మీరు ఈ యొక్క అధ్యాత్మ జ్ఞానబోధ గురించి చెప్తున్నారు, గురుబోధ గురించి చెప్తున్నారు, మరి మోక్షం గురించి చెప్తున్నారు కదా, మరి ఈ ఒక్కొక్క శిష్యులకి ఒక్కొక్కరికి దీక్ష ఇచ్చే కంటే ఊరందరికి ఒకేసారి చెప్పొచ్చు కదా అని అంటే, మరి ముక్తిని అందరికి ముక్తి లభిస్తుంటది కదా, దానివల్ల మీకు ఎక్కువ పుణ్యం వస్తుంది కదా అని అంటే, అప్పుడు గౌతమ బుద్ధుడు అంటాడు, నువ్వు ఈ ఊరికి వెళ్ళి ఎవరైనా ముక్తి కోసం వస్తారేమో వారి పేర్లను రాసుకొని రా, ఎవరైతే ఈ మనుష్య జీవితాన్ని విడిచిపెట్టి ముక్తి కోసం స్వర్గానికి వస్తారేమో అడుగురామని అంటే, అతను వెళ్ళి ఒక్కొక్కరిని అడిగితే ఇప్పుడు కాదు, నాకు ఇంకా పని ఉన్నది, నాకు ఇంకా బోరేసుకోవాలని ఒకరంటారు, ఇంకొకరు ఏమంటారంటే నాకు కొత్తగా మా కొడుకు పెళ్లి చేయాలని ఇంకొక అతను అంటాడు. ఇంకా రకరకాల కారణాలు చెప్పేసి సాయంత్రం వరకు ఊరంతా తిరిగేసి వచ్చి గౌతమ బుద్ధుని దగ్గరికి సారాంశం అని చెప్తుంటాడు అంటే, స్వామి అందరూ నీతులు పలుకుతారే కానీ ఈ స్వర్గానికి రావడానికి ఒక్కరు సిద్ధంగా లేరు స్వామి, మన జీవితాన్ని విడిచిపెట్టి స్వర్గానికి జీవన్ముక్తిని పొందడానికి ఎవరు సిద్ధంగా లేరు అని అన్నాడు. అప్పుడు గౌతమ బుద్ధుడు ఏమంటాడంటే, అదే చెప్పడం వేరు చేయడం వేరు, అందు గురించి వీళ్ళు పూజలు చేస్తున్నారు, వాళ్ళు మనోరంజనం చేస్తున్నారు, చేసుకోనివ్వండి, వాళ్ళకు కావాలని అన్నప్పుడు వాళ్ళు స్వయంగా వచ్చినప్పుడే ముక్తిని ఇవ్వాలి. ఆ స్వయంగా వచ్చినటువంటి వాళ్ళే, ఈ ఇల్లు విడిచిపెట్టి వచ్చినటువంటి వాళ్ళే, ఈ రకంగా వచ్చినటువంటి వాళ్ళే ఈ దీక్షితులైనటువంటి గౌతమ బుద్ధుడు, మహావీర స్వామి, దయానంద సరస్వతి, శ్రద్ధానందుడు, ఇంకా కొద్దిగా నిమ్న స్తరంగా చూసినట్టయితే మహాత్మా గాంధీ లాంటి ఈ ఎవరైతే మహాపురుషులు ఉన్నారో వీరు ఇల్లు విడిచిపెట్టి వచ్చి ఈ సాధన చేసి ఇదైతే చేస్తున్నారు, వీరు కావాలని. ఓం ఆచారి, అది రామ్దేవ్ బాబా కూడా ఇదే అంటాడు, నీవు బాగా చేస్తుండవు, చిన్నప్పటి నుంచి బయటకు వచ్చినందుకు సన్యాసిగా బాగా చేస్తుండవు, ఇట్లా చెయ్యి నీవు చెయ్యి అని అంటారు. కానీ ఎవరు కూడా వచ్చి చెప్పండి, రికార్డ్ అవుతుంది కదా, మీ పేరు ఊరి పేరు చెప్పండి. శ్యామలయ్య గౌడు, రేగడి మైలారం, మాది బొమ్మరస్పేట మండల్, సత్సంగ సభ్యులు స్వామి. ఆ విధంగా రామ్దేవ్ బాబా అట్లా చెప్తాడు అన్నట్లు. నేను చేస్తుండా, అందరు బాగా చేస్తున్నావు అంటారు, కానీ ఎవరు సన్యాసి రానికే తయారు లేరు. మంది చేస్తుంటే బాగుండవు, బాగా చేస్తున్నావు అంటారు, కానీ వాళ్ళు తయారయ్యి రానికే ముందరికి రానని చెప్తున్నాడు. దీనికి సందర్భం ఈ విధంగా అనిపిస్తుంది. అంతేగా, ఇప్పుడు ఇందాక చెప్పుకున్నాం కదా, జన్మలు మారుతున్న తండ్రి కుక్కతో అది ఆవుకు నీళ్లు పెట్టకుండా గడ్డేయకుండా ఉన్న కుక్కను నడ్డిరిగేటట్టు కొట్టినా కూడా మరి ముక్తికి వస్తావా, మురుగునీటి కాలువలో వాళ్ళ ఇంటి నుంచి పారేటువంటి మురుగునీటి కాలువలో ఉన్నటువంటి కప్పను ఆ స్థితిలో ఉన్నా కూడా దేవుడు అడిగితే నేనెదురికాను నీకు, నా ఇంటబడ్డ ఇంకొకరు లేరా అని చెప్పేసి అనేటువంటి స్థితిని అర్థం చేసుకోవాలి. ఇప్పుడు మేము కూడా
మీరేమన్నా రాండి ఆడికి రాండి అంటే మేము కూడా మాకు సమస్యలు ఉన్నాయి, ఇది ఉన్నాయి, అది ఉన్నాయి, ఆ, సంసారం ఉన్నాయి, మేము కూడా నాకు వచ్చింది నా మనసులోని మాట మీరే చెప్పేశారు. మేము కూడా మాది కూడా ప్రాబ్లం అదే ఉంది. ఇంకో ఇంకో రహస్యం ఆ జంతువులందరినీ మాకు శ్యామలయ్య గారు, ఇవాళ రహస్యం ఏంటంటే ఈ కుదురుమల్ల నుంచి నర్సిరెడ్డి గారు వచ్చారు, ఇవాళ కార్యక్రమం అంతా వింటున్నారు. అవునవును స్వామి. వారు రమ్మంటే కూడా ఇవే కారణాలు చెప్తున్నారు. నాకు కొడుకుది పెళ్లి చేసి ఉన్నది, బాధ్యత ఉన్నది, ఇది ఉన్నది, అది ఉన్నది అంటున్నారు. అప్పుడు జరిగింది ఇప్పుడు కూడా సేమ్ జరుగుతున్నది, కానీ మనం గ్రహిస్తలేము, అది తెలుసుకుంటలేము అన్నది. అందుకని మనము ఆచార్య మనం ఈ అందుకని రకంగా ఈ తప్పులు దీప బోధిస్తున్నాం. మనోరంజన వద్దు, కాలక్షేపం వద్దు, మా పొద్దున బ్రహ్మముహూర్తం విలువైనటువంటి కాలక్షేపం వద్దు, విలువ సందేహం ఉంటేనే అడగండి. ఈ రకంగా దీప్త బాలకి, ఈ బృహదారణ్యక ఉపనిషత్తులో దీప్త బాలకి చెప్పేటువంటిది మరియు అజాత శత్రువు చెప్పేటువంటి ఇద్దరిది సత్యమే, ఏది అసత్యం కాదు. భౌతికంగా కనబడేటువంటిదే నమ్ముతాము అని చెప్పేటువంటిది ఎవరైతే చెప్తుంటారో, ఎవరు ఇది కనబడేదే సత్యము అనేటువంటి వారు ఎవరైతే ఉంటారో, నాస్తికులు ఎవరైతే ఉంటారో, హేతువాదులు ఎవరైతే ఉంటారో, కనబడే రూపానికి వెలువిచ్చేటువంటి వారు ఈ దీప్త బాలకి అనేటువంటి అభిప్రాయానికి సంబంధించినటువంటి వారు. అజాత శత్రువు చెప్పేటువంటి వాళ్ళు ఎవరు అంటే, ఈ యొక్క కళ్ళు మూసుకొని ఎవరైతే ధ్యాన స్థితిలో ఉంటున్నారో, ఎవరైతే భగవంతుని ధ్యానం చేస్తున్నారో, సాక్షాత్కారం చేసుకుంటున్నారో, సూక్ష్మాన్ని పట్టుకుంటున్నారో, వారి యొక్క అభిప్రాయానికి చెందినటువంటి వారు. ఇంత స్పష్టంగా అవుతుంది, మనకు విషయాన్ని విప్పుతున్నారు. ఆ దీప్త బాలకి చెప్పేది తప్పని కాదు, ఈ యొక్క అజాత శత్రువు చెప్పేదే సత్యం అని కాదు, ఆయనది సత్యం కాదని కాదు, ఈయనదే సత్యమని కాదు. ఈ అజాత శత్రువు దగ్గరికి రావాలంటే దీప్త బాలకి చెప్పేటువంటి అభిప్రాయం మనకు బోధపడాలి. బోధపడ్డప్పుడే అజాత శత్రువు యొక్క అభిప్రాయం మనకు తెలుస్తుంది. బాలరాజు గారు అర్థమవుతుందా? ఆచార్యజీ, దీప్త బాలకి సాగరం నుంచి నిరాకారానికి తీసుకెళ్తున్నాడు, అజాత శత్రువు నిరాకారానికి గురించి చెప్పాడు. ఇది రహస్యం. ఇప్పుడు మనం అజాత శత్రువు ఏంటంటే ఆయన సూక్ష్మం చెప్తున్నాడు, ఆత్మ గురించి చెప్తున్నాడు, పరమాత్మ గురించి చెప్తున్నాడు. ఇది కాదు, మీకు స్థూలం తెలియకుండా సూక్ష్మంలో తెలుస్తుంది. భగవంతుడు మనకి 84 లక్షల యోనులు ఈ శరీరాలు ఇస్తున్నాడు. శరీరాలు ఇచ్చినప్పుడు ఏ ప్రాణి అయినా సరే, అమీబా నుంచి మొదలుకొని డైనాసర్ వరకు, ఈ సూక్ష్మత సూక్ష్మం నుండి స్థూలం వరకు ఎన్ని జన్మలైతే ఉన్నాయో, ఈ స్థూలాన్ని విడిచిపెడితేనే నువ్వు సూక్ష్మానికి వస్తున్నావు అని చెప్పేసి మనల్ని చంపడం ఏంటి? ఈ చావు యొక్క రహస్యం ఏంటి? సువర్చలమ్మ గారు నిద్రపోతున్నారా? పుష్పమ్మ గారు నిద్రపోవద్దు, వినాలి. ఏంటంటే స్థూలాన్ని పట్టుకో అనేటువంటిదే, దేహాన్ని పట్టుకో. విజయదుర్గమ్మ గారు, కాలికి దెబ్బ ఎక్కడ తగిలింది, రాడ్ ఎవరికి వేశారు, నొప్పి ఎవరు భరిస్తున్నారు, అర్థమవుతుందా? స్థూలాన్ని పట్టుకోవాలి. అర్థమవుతుందండి. ఈ స్థూలమే నేనన్నప్పుడు, ఈ దేహమే నేనన్నప్పుడు, ఈ కాలు ఈ దేహం నేనన్నప్పుడు, కాలు విరగడం, రాడ్డు వేయడం, ఈ బాధ భరించేటువంటి దేహంకు చికిత్స జరుగుతుంది, ఆత్మ బాధపడుతుంది. అంటే స్థూలాన్ని పట్టుకుంటేనే సూక్ష్మం బోధపడుతుంటది. భగవంతుడు చెప్పే సారాంశం ఇది. అవునండి. ఈ యొక్క మనకు ఇంద్రియాలను ఇవ్వడం, ఇంద్రియాలను జయించడం, ఇంద్రియాలు లేకుండా కళ్ళు ఉన్నటువంటి వారికి కళ్ళు లేకుండా చేసి, దృష్టిని మందగింపజేసి, కళ్ళ యొక్క అవసరాన్ని దూరం చేసి మనకు కంటి దృష్టిని విలువను తెలియజేస్తున్నాడు. చెవుల యొక్క వినికిడితోటి మనము ఉల్లాసపడినటువంటి వారిని చెవుల యొక్క వినికిడిని దూరం చేసి మనకు చూపిస్తున్నాడు. ఈ పండ్లతోటి బాగా నమిలి స్థూలాహారాన్ని, ఘన పదార్థాన్ని నమిలి తినేటువంటి వారికి పండ్లు ఉడగొట్టి సూక్ష్మ ఆహారాన్ని తినబెట్టి చూపిస్తున్నాడు. బాలరాజు గారు అర్థమవుతుందా? ఇదంతా స్థూలం నుంచి మనల్ని సూక్ష్మానికి తీసుకెళ్లడం జరుగుతుంది. అందుగురించి ఈ స్థూలాన్ని పట్టుకుంటేనే సూక్ష్మం బోధపడుతుంటది. ఈ స్థూలం పట్టుబడినంత వరకు సూక్ష్మం మనకు ఆ ఊహకే రాదు. అందుగురించి ఇప్పుడు మనం ఏంటంటే బస్సు యాత్రికులు, దేహము ఆత్మను పట్టుకోవడానికి బస్సు యాత్రికులను చూపిస్తున్నాడు. ముందు బస్సును పట్టుకోవాలా, తర్వాత యాత్రికులను పట్టుకోవాలి. అప్పుడే దేహం నుండి ఆత్మ అనేటువంటిది తెలుస్తుంది. ఇంకా మనకు పరమాత్మ కావాలంటే ఇంకా సూక్ష్మం, ఆత్మ కంటే కూడా సూక్ష్మం. కాబట్టి ముందు ఈ దేహాన్ని, ఆత్మను పట్టుకో. ఈ దేహంలోకి ఆత్మ ఎప్పుడు వస్తుంది, ఎప్పుడు దేహం నుంచి వేరైపోతుంది, ఇది పట్టుకో. ఆ తర్వాత ఈ వ్యవస్థ చేసే పరమాత్మ తెలుస్తాడు అనేటువంటిది సారాంశం. ఆచార్జీ, అమ్మా ఇందాక చెప్పండి, మీరు ఎక్కడికి వెళ్ళి మాట్లాడుతున్నారు? ఇందాక
ఆవులోకి ఆత్మ అమ్మ వచ్చిందన్నారు. మీ పరిచయం చెప్పండి మొదలు. మీ పరిచయం ఇచ్చినాక ప్రశ్న అడగండి. రికార్డ్ అవుతుంది కదా అమ్మగారు. నేను విజయదుర్గనండి. ఇందాక ఆవులోకి ఆత్మ వస్తుందని అన్నారు కదా, అది వాస్తవమా కథ? అంటే ఇప్పుడు అమ్మగారు, మన జీవితము ఏంటంటే మనం స్థూలాన్ని చూస్తుంటాం. అక్కడ ఏంటంటే దేహాలు మార్చిన తర్వాత మనం దేహాన్నే చూస్తాం, కానీ దేహం వదిలిన తర్వాత మనకు రూపం తెలియదు. మన అమ్మగారు, మనం స్థూలాన్ని పట్టుకుంటాం కాబట్టి మీరు చాలా లోతైన ప్రశ్న వేశారు. ఏంటంటే ఇది అల్లిన కథని. ఏంటంటే మీ దేహం వదిలిపెట్టిన తర్వాత ఆత్మ మనకు కనబడేది కదా. భగవంతుడు ఏం చూపిస్తున్నాడంటే ఆహారం రూపంలో ఈ కనబడే అన్నం, ఇప్పుడు మనం ఏదైతే అన్నం అని తింటున్నామో, అరటి పండ్లు మామిడి పండ్లు అని కనబడే రూపాన్ని ఏదైతే తింటున్నామో అది అన్నం కాదు అని భగవంతుడు చెప్తున్నాడు. చెప్పి ఆ ఒలిసి అన్న రసాన్ని మన వంట పట్టిస్తున్నాడు. ఆ కనబడే రూపాన్ని మలమూత్ర రూపంలో మన దేహంతో బదిలింపజేసిన తర్వాత అన్న రసం, రక్తం నుంచి మాంసం, మాంసం నుంచి మేధ నుంచి మధ్య నుంచి వీర్యం. ఈ వీర్యంలో శుక్ర కణాన్ని, ఇప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్ళి సంతానం అవుతలేరని అంటే మన ఈ శరీరం నుండి, పురుష శరీరం నుండి శుక్రాన్ని తీసుకొని దాంట్లో జీవకణాలు ఉన్నాయా లేవా అనేది టెస్ట్ చేస్తుంటారు, మైక్రోస్కోప్ తోటి చూస్తుంటారు. ఇక స్త్రీ శరీరంలోకి వస్తే ఇవి అండాలు ఈ వీరి శరీరంలో ఉన్నాయా లేవా అని చెప్పేసి అండాలను చూస్తుంటారు. స్త్రీ శరీరంలో అండము ఉన్నప్పుడు, ఈ యొక్క పురుష శరీరంలో జీవకణం ఉన్నప్పుడు ఈ రెండింటితో కలిసి సంతానం అవుతారు కదా. లేకపోతే జీవకణాలు లేకపోతే వృద్ధి చేయడానికి భగవంతుడు ప్రకృతిలో ఇచ్చినటువంటిది చిల్గోజా సీతాఫలం లాగా పొడువుగా ఉంటుంటది, బాదాము రంగులో ఉంటుంటది అనమాట చిలుగోజా అనేటువంటిది. ఇది వీర్యంలో ఉండేటువంటి శుక్ర కణాలు పెంచుతుంటది. ఈ భగవంతుడు ఇచ్చినటువంటిది. ఇక డాక్టర్ వేరే మందులతోటి మనకు ఈ యొక్క శుక్ర కణాలు పెరగడానికి ఇస్తుంటారు. శుక్ర కణ రూపంలో ఉన్నటువంటి ఆత్మ పురుషుని శరీరం నుండి వచ్చినప్పుడు ఇక స్త్రీ శరీరంలో ఆహారం నుండి వచ్చేటువంటి కనబడని ఆత్మ ఈ యొక్క శుక్రంలో దగ్గరికి వచ్చిన తర్వాత కదిలేటువంటి తోక పురుగు లాంటిది, ఆ కనబడే మైక్రోస్కోప్ తోటి కనబడేటువంటిది. నరేష్ గారు వినండి జాగ్రత్తగా. ఈ యొక్క శుక్రకణంగా కనిపిస్తున్నది. అదే మరి ఈ పురుషుని శరీరంలో వీర్యంలో కనిపిస్తున్నటువంటి ఆ శుక్రకణం, జీవకణము ఈ మృత శరీరాన్ని దాటిపోతున్నప్పుడు అక్కడ కనిపించట్లేదు. ఈ శుక్రము, ఈ పురుష శరీరం నుండి వచ్చినటువంటి శుక్రం, స్త్రీ శరీరం నుండి వచ్చినటువంటి అండం, ఈ రెండింటి యొక్క కలయికనే దేహం. ఈ దేహాన్ని విడిచిపెట్టిపోతున్నప్పుడు కనబడట్లేదు. అందుకే ఈ ఆవులోకి వచ్చినటువంటి ఆత్మ, కుక్కలోకి వచ్చినటువంటి ఆత్మ, కప్పలోకి వచ్చినటువంటి ఆత్మ, ఇది అల్లింది మాత్రమే. దేహం మార్చిన తర్వాత మనం ఈ స్థూల కళ్ళతో ఎట్లా కనిపిస్తుంది? పుష్పమ్మ గారు పట్టుకుంటున్నారా? సువర్చలమ్మ గారు, రాజమణమ్మ గారు, వేరే పనిలో ఉండద్దు. రహస్యం వస్తున్నప్పుడు పట్టుకోవాలి. ఇది ఓం ఆచార్య నమస్తే, అందరికి నమస్తే. ఇప్పుడు స్త్రీ శరీరంలోకి వచ్చినాక పురుష శరీరమా స్త్రీ శరీరమా అని ఎవరు నిర్ణయం చేస్తారు ఆచార్య? అమ్మగారు, బస్ స్టాండ్ లోకి వచ్చినటువంటి వ్యక్తిని అడగండి, రైల్వే స్టేషన్ లో ఉన్నటువంటి వ్యక్తిని అడగండి, విమానం ఆశ్రయానికి వెళ్ళినటువంటి వ్యక్తిని అడగండి. మీరు ఏ బస్సులో ఎక్కుతారు? ఎక్స్ప్రెస్ లో ఎక్కుతారా, లగ్జరీలో ఎక్కుతారా, ఆర్డినరీలో పోతారా, పల్లె వెలుగులో పోతారా అనేటువంటిది ఎవరు చెప్తే పోతారు అంటే వారి సామర్థ్యం. ఇది మన ప్రారంధం. మనం పూర్వజన్మ కర్మానుసారంగా. అర్థమవుతుంది అమ్మగారు? మన కర్మను బట్టి మనము ఏ శరీరంలోకి వెళ్ళేది. అమ్మగారు పేరు చెప్పి ఊరి పేరు చెప్పండి, రికార్డ్ అవుతుంది కదా, మీరు చెప్తే బాగుంటుంది. భాగ్యలక్ష్మి, ఆచార్య భాగ్యలక్ష్మి. మన కర్మను బట్టి దాని అనుసారంగా వేరే ఆత్మలోకి, వేరే శరీరంలోకి ప్రవేశిస్తాం కదా. అంతే కదా. ఇప్పుడు బస్, ఇక్కడ భగవంతుడు చూపిస్తున్నటువంటిది ఏంటంటే, మీరు బస్ స్టేషన్ కి ఎందుకు పోతున్నారు, వీరు రైల్వే స్టేషన్ కి ఎందుకు పోతున్నారు, వారు విమానాశ్రయానికి ఎందుకు పోతున్నారు, వీరు అది పడవ ఆ స్టీమర్లు ఉండేటువంటి అక్కడికి ఎందుకు పోతున్నారు అంటే, వాళ్ళకు పడవలో వెళ్ళేటువంటి వారు, ఖండాంతరంలో వెళ్ళేటువంటి వారికి పడవనే సరి అయినటువంటిది. ఇక దేశ విదేశాలకు పోయేవారు విమానాశ్రయానికి వెళ్తేనే వారికే సరి అయినటువంటిది. ఇక రైల్లో వెళ్ళేటువంటి వారికి, దూరంగా వెళ్ళేవారు రైల్లో, దగ్గరగా వెళ్ళేవారు బస్సులో. పూర్వజన్మ కర్మానుసారమే ఈ దేహంలోకి రావటం ఆచార్య. అంతే కదమ్మా.
చాలా లోతుగా ప్రశ్నలు వస్తున్నాయి, చాలా విలువైనటువంటిది. మళ్ళీ ఎపిసోడ్ వినండి, చాలా మంచిగా వస్తున్నది. మరి సమయం ఏమో పరిగెడుతుంది, సమయం మన అధీనంలో లేదు. మీ ప్రసంగం మీరు మళ్ళీ రేపు కొనసాగించుకోండి అని చెప్పేసి కాలం హెచ్చరిస్తున్నది, కాబట్టి కాలం యొక్క మర్యాదలో ఉండాలి. పుష్పమ్మ గారు చెప్పండి. ధన్యవాదాలు. ఈ వీడియోని కాబట్టి వస్తున్నారు. చెప్పండి చెప్పండి చెప్పండి. అందరు ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏదైనా సందేహాలు ఉంటే కామెంట్ రూపంలో పెట్టండి. ఆచార్య గారు సందేహం నివృత్తి చేస్తారు. ఈరోజు వైదిక సంఘం విజయలక్ష్మమ్మ గారు చేస్తారా? ఓం నమస్తే ఆచార్య సర్వేభ్యో నమః. చేయించండి. అమ్మగారు మీరు కొద్దిగా విశ్రాంతి తీసుకుంటే బాగుంటదేమో, తొందరపడకపోతే. అదే అంతే. ఇంకొకరికైనా ఎవరైనా చేయించండి. ప్రభాకర్ గారు చేయిస్తారా అండి? వారు కూడా కొద్దిగా విశ్రాంతి చేయించగలుగుతారా? విశ్రాంతి తీసుకుంటారా? సరే, ఇంకా ఎవరైనా చేయించండి, వేరే వాళ్ళు ఎవరైనా చేయించండి. ఓం నమస్తే ఆచార్యజీ. ముని గారు చెప్పండి, ఎవరు మీరు చేయిస్తారా? చెప్పేసాం ఆచార్య. అట్లా వేరే వారు చెప్తున్నారు కదా, అందుకు నేను వేరే వారికి అవకాశం ఇవ్వాలని నేను ఊరుకుంటు మనం చేయించకుండా చేపిస్తాం. ఎవరైనా ముందుకు రండి, ఎవరు చేస్తారు? సమయం పోతుంది, మేము వెళ్ళాలి. ఓం ప్రణవమని ఆచార్య నేను చెప్పిస్తా. అత బ్రహ్మయజ్ఞము ప్రణవమని. ఓం అమృతోపస్తరణమసి స్వాహ. ఓం అమృతాపిదానమసి స్వాహ. ఓం సత్యం యశః స్త్రీర్మైస్త్రీః శ్రేతామ స్వాహ. ఓం శన్నో దేవీరవిష్టయా భవంతు పీతయే శయ్యారవిస్రవంతు నః. ఓం వాక్ వాక్. ఓం ప్రాణః ప్రాణః. ఓం చక్షుః చక్షుః. ఓం శ్రోత్రం శ్రోత్రం. ఓం నాభిః. ఓం హృదయం. ఓం కంఠః. ఓం శిరః. ఓం బాహుభ్యాం యశోబలం. ఓం కరతల కరవృష్టి. ఓం భూ పునాతు శిరసి. ఓం భువః పునాతు నేత్రయోః. ఓం స్వః పునాతు కంఠే. ఓం మహః పునాతు హృదయే. ఓం జనః పునాతు నాభ్యాం. ఓం తపః పునాతు పాదయోః. ఓం సత్యం పునాతు పునః శిరసి. ఓం ఖం బ్రహ్మ పునాతు సర్వత్ర. ఓం భూః. ఓం భువః. ఓం స్వః. ఓం మహః. ఓం జనః. ఓం తపః. ఓం సత్యం. ఈ విధంగా ప్రాణాయామ రహస్యాలను తెలుసుకున్నటువంటి జీవాత్మ సంధిలో దశ ప్రాణాలతో జీవిస్తూ మొదటి సంధ్యా ప్రకరణం పూర్తవుతూ పరమాత్మను చూసుకొని పరమాత్మ ఆనందంలో నిమగ్నమైపోతుంది. తర్వాత అగమర్శన మొదటి ప్రకరణంలో అసఫలమైనటువంటి జీవాత్మ మళ్ళీ నేను జీవితం లోపల తప్పు చేయకూడదు, పాపం చేయకూడదు అనేటువంటి యథార్థాన్ని గ్రహించి అగమర్శన మంత్రంతో రెండో ప్రకరణం ప్రారంభమవుతుంది. అత అగమర్శన మంత్రాః. ఓం ఋతంచ సత్యంచ వేద తపసో జాయత తతో రాత్రి అజాయత తతః సముద్రో అర్ణవః. సముద్రాదర్ణవాదసి సంవత్సరో అజాయత అహోరాత్రాన్ని విదదాదిశ్చత్వమియతో వసే. సూర్యాచంద్రమసౌదాత యథా పూర్వమకల్పయత్ దివంత పృథ్వేంచాంతరిక్షమతో స్వః. ఓం
शन्नो देवीरभीष्टया भवन्तु पीतये शम्योरविश्रमन्तु नः। अतः मनसा परिक्रमणमन्त्राः। ओम राजे दिगग्निरधिपतिरचितो रक्षितादित्य यशमः देव्यो नमो देवदेभ्यो नमो रक्षितृभ्यो नमः शिभ्यो नमःभ्योऽस्तु योऽस्मान् द्वेष्टि यं वयं दिस्मस्तमो जम्बे दद्मः दक्षिणादिकेन्द्रोऽधिपते शिरस्सिराजे रक्षिता भीतरैषवः देव्यो नमो देवदेभ्यो नमो रक्षेतृभ्यो नमः शिभ्यो नमःभ्योऽस्तु योऽस्मान् द्वेष्टियं वयं दिष्ट्वास्तमो जम्बे दद्मः प्रदेशे दिग्वर्णोऽधिपतिः पृथाको रक्षिता नमिषवः देव्यो नमो देवदेभ्यो नमो रक्षेतृभ्यो नमः शिभ्यो नमःभ्योऽस्तु योऽस्मान् द्वेष्टियं वयं दिष्ट्वास्तमो जम्बे दद्मः उदेजे दिक् सोमाधिपति स्वजो रक्षिता शनिरिषवः देव्यो नमो देवदेभ्यो नमो रक्षेतृभ्यो नमः शिभ्यो नमःभ्योऽस्तु योऽस्मान् द्वेष्टियं वयं दिष्ट्वास्तमो जम्बे दद्मः उदेजे दिक् सोमाधिपति स्वजो रक्षिता शनिरिषवः देव्यो नमो देवदेभ्यो नमो रक्षेतृभ्यो नमः शिभ्यो नमःभ्योऽस्तु योऽस्मान् द्वेष्टियं वयं दिष्ट्वास्तमो जम्बे दद्मः ध्रुवादिग्विष्णोरधिपति कल्माचग्रीवो रक्षिता वीरदेशवः देव्यो नमो देवदेभ्यो नमो रक्षितृभ्यो नमः शिभ्यो नमःभ्योऽस्तु योऽस्मान् द्वेष्टियं वयं दिष्ट्वास्तमो जम्बे दद्मः ऊर्ध्वादिग्बृहस्पतिरधिपतित्रो रक्षिता वर्षमिषमः देव्यो नमो देवदेभ्यो नमो रक्षेतृभ्यो नमः शिभ्यो नमःभ्योऽस्तु योऽस्मान् द्वेष्टियं वयं दिष्ट्वास्तमो जम्बे दद्मः। రెండవ ప్రకరణంలో పరమాత్మ అణువులో సర్వాంతర్యంగా ఉన్నాడని అన్ని దిశల్లో ఉండి నన్ను కాపాడుతున్నాడని తెలుసుకుని పరమాత్మ అతి సమీపంలో జీవాత్మ ఉపస్థాన మంత్రాలలో ఇంకా ముందుకెళ్తున్నాడు. అత ఉపస్థాన మంత్రాః. ఓం జాతవేదతం సునవామసోమరాతీయతో నీదహాతి వేదః సనః పర్చదతి దుర్గాన్ విశ్వానావేవ సింధుం దురితాత్యగ్నిః చిత్రం దేవానామదగాదనేకం చక్షుర్మిత్రస్య వర్ణస్నాగ్నేః ఆప్రద్యావా పృథివీ అంతరిక్షం సూర్య ఆత్మా జగతశ్చ ఉదిత్యం జాతవేదతం దేవం వాంతికేతో దృశ్యే విశ్వాయ సూర్యం ఉద్వయం తమసద్వరిష్ఠః పశ్యంత ఉత్తరం దేవం దేవత్ర సూర్యమగన్మజ్యోతిరుత్తమం. ఈ విధంగా పరమాత్మని అతి సమీపంలో తెలుసుకుని పరమేశ్వర ఇకనైనా రెండవసారి కూడా నేను విఫలమయ్యాను, నేను చేరుకోలేకపోయాను అని ప్రాయశ్చిత్త మంత్రంతో పరమాత్మను ప్రార్థిస్తాడు. అతా ప్రాయశ్చిత్త మంత్రాః. ఓం తచ్చక్రదేవైతం పురతా శుక్రముచ్చరత్ పశ్చేమ జరదాచ్యుతం జీవేమ జరదాచ్యుతం శృణుయామ జరదాచ్యుతం ప్రభ్రవామ జరదాచ్యుతం అధీనాశ్యామ జరదాచ్యుతం భూయచ్చ జరదాచ్యుతాత్. ఓం शन्नो देवीरभिषामो भवन्तु वीतेजम्योरभिषमन्तु नः. ओम भूर्भुवस्वादच्चैतुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो न प्रचोदयात्. ఓ పరమేశ్వర, నీ అనంత కృప వలన మేము అనుర్చిన జప ఉపాసనాది కర్మముల మూలమున ధర్మ అర్థ కామ మోక్షములనేది చతుర్విధ పురుషార్థములను వెంటనే ఈ జన్మలోనే మాకు సిద్ధించినట్లు అనుగ్రహింపము స్వామి. అత నమస్కారమంతరా. ఓం నమ శంభవాయ చ మనోభవాయ చ నమ శంకరాయ చ మయోస్కరాయ చ నమ శివాయ చ శివతరాయ చ. ఓం శన్నో దేవీరభిషామో భవంతు పీతేశమ్యోరభిషమంతు నః. ఓం देव शांतिरंतरिक्षकम शांति पृथ्वी शांति आपा शांति औषधे शांति
वनस्पते शान्तिर्विश्वे देवा शान्ति ब्रह्म शान्ति सर्वं शान्ति शान्तिरेव शान्ति सामा शान्तिरेधि ओम शांति शांति शांति। नमस्ते आचार्य श्रीभ्यो नमः। प्रणवमुनि భాగ్యనగరం। ఈ వైదిక సంధ్యోపాసన ఆచార్య ఓం ప్రకాష్ గారు సంధ్యా యోగా బ్రహ్మ సాక్షాత్కారం నాటకం లోపల ఇంకా ప్రతి మంత్రానికి వివరంగా వివరించారు. ఆ మంత్రాన్ని చదువుకుంటూ స్వతగా చేసుకోవాలి. ఇక్కడ సమయ అభావం కాబట్టి ముఖ్యమైనటువంటి కొంచెం అర్థంతో చెప్పే ప్రయత్నం చేశాను. అందరికీ ధన్యవాదాలు. ఓం శం. సర్వేభ్యో నమో నమః. నమస్కారం ఆచార్య, సర్వేభ్యో నమో నమః. ఇవాళ ఈ ఎపిసోడ్ రావచ్చు రాకపోవచ్చు, ఎందుకంటే భాగ్యనగరం వెళ్ళడం జరుగుతుంది కాబట్టి రేపు అప్లోడ్ చేయడం జరుగుతుంది ఈ వీడియో. నమస్తే ఆచార్య. నమస్తే శ్యామలయ్య గారు సిద్ధంగా ఉండండి. స్వామి మంచి స్వామి.